ఆలోచించబడ్డాయి. తీరమునా రాదాయను ప్రతిఫలము సిలువా రమణీయ లోతులలో రతనాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము. మనము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనితే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి. ఆది యందు దేవుడు ఈ భూలోకానికి పునాది వేస్తాడు. పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది. పునాది లేకుండా ఏది కట్టబడదు. పునాది బలమైనది కాబట్టి దేవుడు ఆదిలోనే ఈ భూమికి పునాది వేస్తాడు. ఆయన ఎలా పునాది వేశాడో, ఏ విధంగా పునాది వేశాడో ఇక్కడ వ్రాయబడి లేదు, కానీ దేవుడు భూమికి మాత్రం పునాది వేస్తాడు కాబట్టే ఈ భూమి పునాదుల మీద ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతాం. ఈరోజు మనం కూడా ఈ ఆలయం కొరకు పునాదిని వేస్తున్నాం. పునాది లేకుండా ఏదీ లేదు. ఈరోజు మనం ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, పునాది ప్రారంభం ప్రాముఖ్యమైనది. పునాది ద్వారానే, పునాది మీదనే ఈ గొప్ప ఆలయం కట్టబడవలసినది. ఈ పునాది మీదనే సంఘం కట్టబడవలసినది. ఆమేన్. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదీ పునాదితోనే ప్రారంభించాడు,
పునాదుల మీద కట్టబడింది, అది బలంగా ఉంటుంది. కాబట్టి ఈ భూమికి కూడా దేవుడు పునాదులు వేశాడని లేఖనం సెలవిస్తూ వస్తూ ఉంది. అలాగనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము దానికి సరిపోయినటువంటి వాక్యం మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 24 మనం 25 వచనాలతో. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనం మనకి ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతాం. ఏ విషయం మాట్లాడుతుందంటే ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చదువమ్మా మాటలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని. బండ మీద కట్టబడుతుంది ఇల్లు. ఎక్కడ కట్టబడుతుంది చెప్పండి? బండ మీద కట్టబడుతుంది. నిజంగా వాస్తవానికి బండ మీద కట్టబడిన పునాది ఎంత బలమైనదో మనందరికీ తెలుసు. అందుకని లేఖనాల్లో కూడా మనకు కనబడుతూ ఉంటుంది, ఇసుక మీద కట్టినటువంటి పునాది నిలవనేరదు, అది కూలిపోతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, బండ మీద కట్టబడినటువంటి పునాది అది బలమైనది. కాబట్టి ఇక్కడ లేఖనాల ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే, మీకు కూడా అదృష్టం అనుకుంటున్నాను నేను, మీ ఈశాన్యంలో కూడా ఏమొచ్చింది చెప్పండి? బండ వచ్చింది. బండ మీద వేయబడిన పునాది చాలా బలమైనది. ఒక్కొక్క వచనాన్ని చదవండి. అక్కడ వాన కురిచెను ఏమొచ్చింది అక్కడ చెప్పండి? వాన కురిచెను, వరదలు వచ్చను. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఒక్కసారి ఆలోచించాలి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండు. దేవుని మాటల చొప్పున ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. మనము వాక్యం పట్ల చాలామంది నిర్లక్ష్యం చూపిస్తూ వస్తుంటారు. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఈ భూమి ఆకాశములను వాక్యము చేతనే సృష్టించాడు. తన వాక్కుతో భూమిని ఆకాశముని దేవుడు తర్వాత ఆడుకున్నాడు వీటిని వాక్యం. కనుక దేవుడు లేఖనాల ప్రకారం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతి వాడు. దేవుని మాట ఎవరైతే వింటున్నారో, ఆ మాట ప్రకారం ఎవరైతే జీవిస్తున్నారో, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలి ఉండు. బండ మీద కట్టబడిన పునాది బలమైన వాడు బుద్ధిమంతుడని లేఖనం సెలవిస్తుంది. క్రైస్తవ సమాజానికి ఈరోజు పాట పాడేటప్పుడు సంతోషంగానే ఉంటాం, మొదటి ప్రార్థనలో బాగానే ఉంటాం. వాక్యం అనేసరికి నిద్రపోతాం, లేకపోతే వాక్యం అనేసరికి నిర్లక్ష్యంగా ఉంటాం. ఏ క్రైస్తవుడైనప్పటికీ దేవుని యొక్క వాక్యం విననప్పుడు, ఆ వాక్యానుసారమైన జీవితం ఆ క్రైస్తవుడికి లేనప్పుడు వాడు దేవుని కొరకు నిలబడలేడు, వాడు బలంగా దేవుల్లో ఉండలేరు కూడా. వాక్యమే నన్ను బలపరుస్తుంది, వాక్యమే నన్ను ప్రభు కొరకు నిలబెడుతుంది, ఆ వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ వాక్యం నన్ను దీవిస్తుంది. కాబట్టి సంఘములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బలమైన దేవుని యొక్క వాక్యం ఎవరి జీవితంలోనైతే ఉంటుందో, బండ మీద వేయబడిన పునాది ఎంత గొప్పగా ఉందో క్రైస్తవ జీవితం కూడా అంత గొప్పగా ఉంటుంది, పడిపోవటానికి ఆస్కారం ఏమాత్రమో. కాబట్టి 25వ వచనం కూడా అక్కడ కనబడుతుంది.